हरिः ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेर्पुत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ మనం సృష్టి ప్రారంభం అంటే 7 లోకాలు తయారు. అలాగే
ప్రథమ ఓంకారంతో మొదటి జీవ ప్రసారం ప్రారంభమై లోకాలు తయారై, ద్వితీయ ఓంకారంతో ఆ 7 లోకాలకి సంబంధించినటువంటి ఆయా లోకాణువులతో సంయోగ శక్తిని తీసుకుని వచ్చిన రెండో జీవ ప్రసారం రకరకాల రూపాలను తయారు చేసి వాటికి చైతన్యంగా తానే అయి వాటిని అభివృద్ధి పరుస్తుంది. చిన్న దాని నుంచి ఉన్నతమైన దాని దాకా తీసుకొస్తూ చిట్ట చివరికి జంతు స్థితికి తీసుకొచ్చి, ఇక మూడవ తృతీయ ఓంకారంతో ఈ మానవ నిర్మాణం జరిగింది. ఈ మానవ నిర్మాణం జరిగిన తర్వాత ఈ దేహాణువులు మొత్తం కూడా పరిపూర్ణంగా అయిపోయాయి. మరలా భగవంతుడితో ఆ దైవానుభూతిలో ఐక్యమవడం అంటే మళ్ళీ భూలోకాన్ని వదిలి వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ ఇక్కడే. అందుకే దాని తర్వాత మరలా కొన్ని ప్రార్థన శ్లోకాలు చదువుతుంది, సంకేతంగా ఉన్నాయన్నమాట. మనం ఏంటంటే ప్రథమ ఓంకారం దగ్గర నుంచి ఆ శబ్దంలో మనం లీనమైపోతే ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి. పైన చూడటం, లోతుల్లోకి వెళ్ళటానికి అవకాశం. అందుకని ఈ ప్రార్థనా శ్లోకం మన ఉపన్యాసం మొత్తానికి అత్యున్నతమైంది ఈ ప్రార్థనా శ్లోకాలు. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. A text book of theosophy, దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. 50వ పాఠము 10/1/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. అది అర్ధశత దినోత్సవం అన్నట్టు. మనం ఈ రోజుతో 50వ పాఠంలోకి వచ్చేసాం. అదిగోనే దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగములో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపు మరల్చడానికి, అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితం చార్లెస్ వెబ్స్టర్ లెడ్బిటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానీకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథము. ద థియోసాఫికల్ సొసైటీ 4వ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరం, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితం అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని
దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకున్నటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథ రాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమంలో పోస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనం చూడగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా ఉంటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులకు చెవియొగ్గి వినుచున్నాం, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. గంట లేకపోతే ఒక నిమిషం ఒక్క నిమిషం. శ్రోతలందరకు నమస్కారం. మనం ప్రార్థనా శ్లోకాలు ప్రారంభంలో ప్రార్థన శ్లోకాలు, ఓంకారము ప్రార్థన శ్లోకాలు, తర్వాత కార్యక్రమ వివరణకు సంబంధించి ఇవన్నీ వివరించుకోవటంలో విశేషం ఏంటంటే, మనం ఆ ఓంకారం మొదలైన దగ్గర నుంచి చిట్ట చివరి నమస్కారం వరకు ఆ శబ్దాన్ని, ఆ మాటల్ని, శబ్దాన్ని వింటూ ఉన్నాం అనుకోండి. అప్పుడేమవుతుంది, మనం ఒక బస్సు ఎక్కి, టూరిస్ట్ బస్సు ఎక్కి ప్రదేశాలు చూడటానికి వెళ్తాం చూడండి. వెళ్తుంటే మనం ఇంకొకటి చెప్పక్కర్లేదు కదా, అడుగులో గుండా వెళ్తుంది. ప్రకృతి దృశ్యాలు, చక్కటి నదులు, నది, జలపాతం, చక్కటి ప్రకృతి దృశ్యాలు అవి చూస్తూ వెళ్తుంటాం. కానీ ఇట్లాగా దీనివల్ల ఏమవుతుందంటే, మనం అవన్నీ రూపాలు, ఎఫెక్ట్స్. ఆ రూపాలను నడుపుతున్నటువంటి జీవం ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్తాం. ఆ జీవాన్ని మనం దర్శించగలుగుతాం. ఇప్పుడు మనం ఏమేమైతే చెప్పుకుంటున్నాము వీటికి సంబంధించినటువంటి ఆ మొత్తం ఈ రూపం మనం చెప్పుకునేదంతా ఎఫెక్ట్ కిందకు వస్తుంది. ఈ ఎఫెక్ట్ కంటే కాజులోకి వెళ్తాం అనమాట. ఎందుకు ఇది ప్రత్యేకంగా 5 నిమిషాలు పట్టినప్పటికీ దీన్ని ప్రతిసారి మరలా ఈ ప్రార్థనా శ్లోకాలు, ఈ కార్యక్రమ వివరణ చదవడంలో, వాళ్ళని గుర్తు చేసుకోవడంలో, ఆ రచయితల్ని, అంటే వాళ్ళ ఆధారం మనకి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. వాళ్ళు ఎక్కడున్నారంటే ఆ పరమాత్మ దగ్గర ఉన్నారు. వాళ్ళు దీని ద్వారా వాళ్ళు ఆ దైవానుభూతిలోకి వెళ్ళిపోయారు అనమాట. ఓకే, దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బెటర్ గారు రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీకి ఆంధ్రీకరణం గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరం. మొత్తం 10 అధ్యాయములుగా ఉన్నటువంటి ఈ గ్రంథంలో 6 అధ్యాయములు పూర్తి చేసుకుని, 6వ అధ్యాయమైన మరణానంతర స్థితి కూడా పూర్తి చేసుకుని మరలా కిందకి దిగడానికి సిద్ధమవుతున్నాం. మరలా జన్మించడానికి 7వ అధ్యాయము పునర్జన్మము, ఆ విశేషాలు చూస్తున్నాం. మళ్ళీ బడికి పంపిస్తూ, కాలేజీకి పంపిస్తూ మన పిల్లలకి కొన్ని జాగ్రత్తలు చెప్తాం. అట్లాగా మనకి
భౌతిక జీవితం అంటే ఏంటి? భూలోక జీవితం అంటే కాలేజీకి వెళ్ళినట్టుగా. ఎందుకంటే నేర్చుకోవడానికి అవకాశం మనకి ఎక్కడ ఉంటుంది? కాలేజీ, స్కూల్ గాని, కాలేజీ గాని, యూనివర్సిటీ గాని, పాఠశాల. పాఠశాలలో ఉంటుంది మనం నేర్చుకోవాల్సిన విషయాలు. అట్లాగా ఈ భూలోక జీవితం అంతా నేర్చుకోవడానికి సంబంధించిందే. ఎందుకని మనం అసలైన లక్ష్యం ఆ ఏకత్వానుభూతి అంటే ఈ సమస్తంలోనూ ఏకత్వాన్ని దర్శించడం అన్నదే దీనికి అసలైన మనకి చిట్ట చివరి జీవిత లక్ష్యం. ఇప్పుడు దానికి ఎట్లాగా చేరాలి ఏమిటనేది నేర్చుకోవడానికే ఈ అనుభవాలతో నేర్చుకోవడం కోసమే మనం ఈ భూలోక జీవితానికి మరలా తిరిగి వస్తుంటాం. ఇక్కడ విశేషాలు ఏంటి? ఈ భూలోక జీవితంలో ఉన్న అమరిక ఏంటి? కూర్పు ఏంటి? ఏ ఏ పద్ధతుల్లో ఈ భూలోక జీవితం ఉంటుంది అని మనకి కొంత అవగాహన ఉంటే అప్పుడు మనం దానికి అనుగుణంగా ప్రవర్తించడానికి వీలవుతుంది. ఇప్పుడు మనకి ఈ ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎందుకు వచ్చింది? కోవిడ్, ఒమిక్రాన్ ఇట్లాగ 2 సంవత్సరాల నుంచి ఒకటే ఒక సంవత్సరం, ఒక నెల, ఒక రోజు, ఒక నెల కాదు 2 సంవత్సరాల పాటు అలాగా మనల్ని తిప్పలు పెడుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కుదిపేస్తుంది అందరినీ. ఇక్కడ తెలివి గల వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, గొప్ప దేశాలు, పేద దేశాలు, ధనిక దేశాలు ఏం లేవు. మొత్తం కొట్టేస్తుంది అందరినీ కూడా. ఇంకా ధనిక దేశాల్లోనే ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంది. ఎందుకని ఇదంతా అంటే దీని పట్ల అవగాహన లేదు. భూలోక జీవితం పట్ల మనం ఎలాగ జీవించాలి ఏంటి? ఈ భూలోక జీవితం ఏ పద్ధతుల్లో నిర్మింపబడింది? ఈ భూలోక జీవితం ఏ పద్ధతుల్లో ఇక్కడ అమర్చబడింది? ఆ విషయాలు మనకి లేదు. మనం కళ్ళు తెరిచిన దగ్గర నుంచి మనకు వచ్చిన ఆలోచన ప్రకారం ముందుకెళ్ళిపోతాం. ఈ ఆలోచన ఎట్లా వస్తుంది మనం కూడా మనకి పెద్దగా అవగాహన. ఒక్క క్షణం ఆగండి, ఆలోచించండి. అసలు ఇది లేనే లేదు మనకి. ఒక్క క్షణం అంటే మొత్తం తిరిగిపోతుంది. కంప్లీట్ మొత్తం మనకి అర్థమైపోయి అరే ఇటు కాదు దారి, వెంటనే దారి మారిపోతుంది. ఒక్క క్షణం అనుకోవట్లం, ఒక్క క్షణం ఆగండి, ఆలోచించిన దాకా కూడా అక్కర్లేదన్నమాట. వెంటనే తెలిసిపోతుంది అరే ఈ దారిని వెళ్తున్నాం, ఇది కాదు మనం వెళ్ళాల్సిన దారి, ఇటువైపు సరైన దారిలోకి వెళ్ళిపోతాం. సరైన దారి అంటే ప్రకృతి నియమాలకి, ప్రకృతి ధర్మాలకి అనుగుణంగా నడుచుకునే జీవితంలో. అది లేకపోవడం వల్ల మరి అది మనకి నేర్పడం కోసం, భూలోకం అంతా ఏది జరిగినా కానీ నేర్పడం కోసమే. నేర్పడము, నేర్చుకోవడం. ప్రకృతి నేర్పుతూ ఉంటుంది, మానవుడు నేర్చుకుంటూ ఉంటాడు. మనకి నేర్పడం కోసం ఇది అత్యంత భయంకరమైనది. మామూలుగా వస్తే మనం దాన్ని గమనించే స్థితిలో లేము. మన దూరంలోకి మనం వెళ్ళిపోయాం, పూర్తిగా భౌతిక విషయాల్లోకి కూరుకుపోయాం. అందుకని కొంచెం తీవ్రంగా రావాల్సి వచ్చింది. అట్లా ఈ విషయాల అవగాహన లేకపోవడం వల్ల, ఈ సంగతులు మనకి తెలియకపోవడం వల్ల ఇప్పుడు ఇద్దరికి పెళ్లి జరిగింది, పెళ్లి చేశాం, భార్యాభర్తలయ్యారు. అంతకుముందు స్త్రీ పురుషులు భార్యాభర్తలయ్యారు, గృహంలోకి అడుగు పెట్టారు. కానీ ఏంటి అవగాహన లేదు. ఇద్దరిని ఎందుకు కలిపారు? ఒక స్త్రీ ఒక పురుషుడిని ఎందుకు కలిపారు? వీళ్ళిద్దరూ కలిసి ఏం చేయాలి అనేది దానికి సంబంధించినటువంటి అవగాహన మనకు లేకపోవడం వల్ల దాదాపుగా 90% మనకి సంతృప్తిగా గడుపుతున్న కుటుంబాలు లేవు కదా. విడిపోతున్న కుటుంబాలు కానీ ఇట్లాగా గందరగోళంగా ఉన్నాయే తప్పితే ఆనందాన్ని అనుభవిస్తున్నట్టు, డబ్బుతో సంబంధం లేకుండా, సౌకర్యాలతో సంబంధం లేకుండా, అత్యంత పేదగా ఉన్నా కానీ, అత్యంత ధనికంగా ఉన్నా కానీ, ఇద్దరి మధ్యన ప్రేమతో ఆనందంగా జీవిస్తున్న కుటుంబాలు చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవగాహన లేకపోవడం. అందువల్ల ఆ అవగాహనని మనకి ఇవి కలిగిస్తుంది అనమాట. ఈ సీక్రెట్ డాక్టర్ దాంట్లో ఉన్న విషయాలు వివరిస్తూ మనకి గైడ్ బుక్ గా ఇచ్చిన థియోసఫీ, టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ, దానికి తెలుగు అనువాదం ఉన్న దివ్య జ్ఞాన ప్రభుత్వం.
ఇప్పుడు మనకి భూలోకానికి వెళితే జీవితం ఎలాగా ఉంటుంది? ఏ ఏ ప్రకృతి ధర్మాల మీద అది నడుస్తూ ఉన్నది? ఏ ఏ నియమ నిబంధనలు ఉన్నాయి అక్కడ? ఈ వివరాలన్నీ మనకు అందజేస్తూ ఉన్నాయి ఇక్కడ. మొట్టమొదటిది పరిణామం అని చెప్పుకున్నాం. లా ఆఫ్ ఎవల్యూషన్. అయితే ఇదంతా అర్థం కావాలంటే మనకి అసలు ఈ కాన్సెప్ట్ తెలియాలి. ఈ సృష్టి ఎందుకు ఏర్పడింది? మనం ఇప్పుడు వెంటనే మనం ఫోన్‌లో ఈ లింక్ పెట్టేసుకొని నేను మీరు లైన్‌లోకి వచ్చేసేసి ఈ గ్రూప్‌లోకి జాయిన్ అయిపోయి మనం చెప్పుకోవట్లేదు కదా! దీనికి ముందు ఏం జరిగింది? ఇట్లాగా మీ దగ్గర నుంచి ఒక మానసికంగా ఒక కాలొచ్చింది. ఈ విషయాలు నేర్చుకోవాలి అనేది ఒక కాల్ మీ అందరిలోనూ తపన బయలుదేరింది. ఆ తపన ఇటు చెప్పేవాళ్ళును, ఇటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేవాళ్ళును అది ఆ తపనకి అనుగుణంగా అయితే ఈ కార్యక్రమం ఏర్పాటు చేద్దాం. ఇలాగా చెప్పుకుందాం మనం అని చెప్పేవాడుగా నేను, ఆ ఏర్పాటు చేసేవాళ్ళుగా శాస్త్రి గారు. ఈ విధంగా కార్యక్రమం స్టార్ట్ అయింది అప్పుడు. ఇప్పుడు కదా స్టార్ట్ అయింది. అప్పుడు ఇక చెప్పుకోవడం మొదలుపెట్టాం. మనం అందరం కలిసి దీన్ని అధ్యయనం చేస్తున్నాం. చదువుకుంటూ అధ్యయనం చేస్తున్నాం మనందరం కలిసి. సామూహికంగా, ఉమ్మడిగా, సంయుక్తంగా. ఎందుకంటే ఇక్కడ గురువు, శిష్యుడు అని గాని, చెప్పేవాడు, వినేవాడు గాని అట్లాగా లేదు. కలిసి చదువుకుంటున్నాం. అట్లాగా ముందు పర్పస్. తర్వాత అంటే అది కాజ్ అన్నమాట. పర్పస్ ఏంటన్నమాట? కాజ్. దాని యొక్క ఎఫెక్ట్‌గా మనం ఈ పాఠం చెప్పుకుంటాం. అట్లాగే ఈ సృష్టి ఏంటి? ఇది ఎఫెక్ట్. మరి దీనికి కాజ్ ఉండాలి కదా! కాజ్ ఏంటి? ఆ పర్పస్ కాజ్. ఆ పర్పస్ ఏంటి? ఆయన తాను పెక్కులు కావాలి అనుకున్నప్పుడే, ఈ పెక్కులు కావాలి అంటే స్థూలానికి రావాలి. ఎందుకంటే సూక్ష్మంలో ఒకటే ఉంటుంది. ఏకత్వంగా ఉంటుంది. అనేకత్వం ఉండదు సూక్ష్మంలో. కాబట్టి పెక్కులు కావాలి అనేటప్పటికల్లా స్థూలానికి రావడం జరుగుతుంది. స్థూలానికి వచ్చామంటే అనేకత్వము, భిన్నత్వం ఏర్పడుతుంది. ఒకదానికొకటి సంబంధం ఉండదు. అనేక రకాలుగా వచ్చేస్తుంది. అటువంటి సమయంలో ఇక ఎవరికి వాళ్ళే ఇదైపోతారంది. ఈ మొత్తంలో ఉన్న ఏకత్వాన్ని దర్శించడం సాధ్యపడదు. అటువంటి సమయంలో ఒక ఛాలెంజింగ్‌గా ఈ మొత్తంలో ఏకత్వాన్ని దర్శించగలగటం. అది ఆయన అనుకున్నది. ఈ సృష్టితో పాటు ఆయన అనుకున్నదేంటి పర్పస్సు? ఈ స్థూల జగత్తులో లౌకిక వ్యవహారాలలో ఉంటూనే, ఎవరి కర్తవ్యాలు వారు నిర్వహిస్తూనే, ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటూనే, ఎవరి జీవితం వాళ్ళు గడుపుతూనే, భూలోక జీవితంలో ఉంటూనే అనేకత్వం నుంచి ఏకత్వంలోకి రావాలి. ఇది ఆయన కోరుకున్నది. మరి అది రావాలంటే దానికి సంబంధించి కొన్ని విషయాలు రావాలి. ముందేంటి? ఆ లోకాలు ఏర్పడాలి. ఆ లోకాల్లో రూపాలు ఏర్పడాలి. ఆ రూపాలు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఆ జంతు స్థితి నుంచి మళ్ళీ ఆ సామూహిక జంతువు నుంచి వ్యక్తిగత ఆత్మగా తయారైనటువంటి జంతువు ఒకటి తయారు కావాలి. అది ఉపాధిగా ఈ జీవాత్మ వచ్చి దాంట్లో కూర్చుని ఆ జంతు ఆత్మ అంటే దేహాత్మని పరిపూర్ణం చేయాలి. ఇది కార్యక్రమం. అప్పుడు మాత్రమే మనం ఇక్కడ ఈ దేహాణువులన్నీ పరిపూర్ణం అవుతాయి. పరిపూర్ణమైనప్పుడు సమస్తము నందు ఏకత్వాన్ని దర్శించగలుగుతాం. మన యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తున్నాయి. ప్రహ్లాదుడు ఎలాగా చేశాడో అలాగే చేయగలుగుతాం మనం. అది ఆయన యొక్క ఆశయం. మన జీవిత లక్ష్యం కూడా అదే. ఇది ఇక్కడి నుంచి ప్రారంభమైంది. ఇది మనకి తెలిసి ఉండాలి. మన లక్ష్యం ఏంటి? ఏకత్వానికి రావాలి. అనేకత్వం నుంచి ఏకత్వానికి రావాలి. రావాలంటే ఊరికే మాటలతో కాదు కదా! ఇదంతా ఎట్లాగా తయారైంది? అంటే ఈ సృష్టికి సంబంధించిన పూర్తి అవగాహన, అండర్‌స్టాండింగ్ మనకుంటే ఇది ఎట్లాగా కూర్పు చేయబడింది. అలాగా ఇది తయారై ఈ విధంగా నడుస్తూ ఉన్నది. ఈ విషయాలన్నీ మనకి అవగతమైతే
అప్రయత్నంగా ఇంకోటి చెప్పక్కర్లా మనకే ఆ అనుభూతి అందిపోతుంది. మనకి విషయం చెప్పాల్సిందే. ఎందుకంటే మనం దైవాంశిక సంభూతులమై ఉన్నాం. దైవాంశకి సంబంధించిన వాళ్ళమై ఉన్నాం. ఇక్కడ దైవం తప్ప ఇంకొక విషయమే లేదు ఇక్కడ. మనం 100 చపాతీలు చేశారు. 100 చపాతీల్లో ఏముంది? ఆ చపాతీ ముందు ఏదుంది? ఆ ముద్ద ఉంది. గోధుమ పిండి యొక్క ముద్ద. ఆ ముద్దలో నుంచే 100 చపాతీలు వచ్చినాయి. కాబట్టి మీరందరూ ఒకటే అండని అవే అనుకోవట్లేదు. 100కి 100 ఎవరికి వాళ్ళు. ఏ చపాతీకి ఆ చపాతీ. వాటికి మనసు వికసించి మాట్లాడుకోవటం తెలిసిందనుకోండి, అప్పుడు ఒకళ్ళనొకళ్ళు ఎక్కిరించుకుంటాయి. నువ్వు చాలా వంకరగా ఉన్నావు. నన్ను గుండ్రంగా ఉన్నా నేను. ఎగుడు దిగుడుగా ఉన్నావు నువ్వు అని ఇలాగా ఒకళ్ళకొకళ్ళకి పోల్చుకుంటూ ఎక్కిరించుకుంటారు. గందరగోళంగా జారిపోతుంది. కానీ వీళ్ళకి మనందరం ఒక చోట నుంచి వచ్చాం. ఈ 100 చపాతీలు చేసినోళ్ళు ఒకడే. ముద్ద చేసింది ఒకడే. ఆ ముద్దలో నుంచి 100 చపాతీలు చేసింది కూడా ఒకటే కదా! మరి మనందరం ఒకటికి సంబంధించిన వాళ్ళమా? అనేకత్వానికి సంబంధించిన వాళ్ళమా? అనేది మనకి అవగతం అవ్వాలి. అంటే అప్పుడు చపాతీలు ఎలాగొచ్చినాయి అని కొంచెం మనకి అవగాహన ఉంటే ఆటోమేటిక్‌గా అరే! మనందరం ఒక చోటొస్తే ఒకటి తయారు చేశాడు. ఒక చోట నుంచే వచ్చాము. ఒకటే తయారు చేశాడు. ఇంకా మనకి విభేదాలేంటి? లేదు. ఎందుకు ఇట్లాగా రకరకాలుగా తయారైనాయంటే వాడు తయారు చేసేటప్పుడు వాడి యొక్క ఇది. ఆ తయారు చేయడంలో కూడా మన యొక్క దీన్ని బట్టి వాడికి అట్లాగా అనిపించి అట్లా తయారు చేసి ఉండొచ్చు. అని ఇట్లాగా మనం సర్దుకుంటాం. మనందరం ఒకటే అన్న భావన, ప్రేమతత్వం ఇయన్నీ మేలుకుంటాయి. అట్లాగా మనకి ఆ విధంగా రావటం కోసం ఈ ఈ అధ్యయన కార్యక్రమం పెట్టుకున్నాం. కాబట్టి దాంట్లోకి భాగం ఏంటి? ఎవల్యూషన్. అంటే అభివృద్ధి పదంలోకి వేసి వెళ్తాం. ముందు అనేకత్వంలోనే ఉంటాం. క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ, వికాసం చెందుతూ అప్పుడు ఏకత్వంలోకి వస్తాం. అదొక పద్ధతి. తర్వాత ఇవన్నీ రావాలంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ కావాలి. అట్లాగా కార్యకారణ సంబంధం. అంటే క్రియ, ప్రతిక్రియ. ఇటువంటివన్నీ మనకి ధర్మాలుగా, నియమ నిబంధనలుగా ఈ ప్రకృతిలో ఏర్పాటు చేయబడి ఉంది భూలోక జీవితంలో. మొత్తం సృష్టి అంతటికి ఏర్పాటు చేయబడి ఉన్నాయి. మనం ప్రత్యేకంగా భూలోక జీవితానికి వెళ్ళబోతున్నాం కాబట్టి అక్కడ ఉన్న ఏర్పాటు ఏంటి అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు. మనం ఏం చేస్తే దానికి ప్రతిక్రియ తప్పకుండా ఉంటుంది. ఇవాళ ఉండొచ్చు ప్రతిక్రియ, వచ్చే జన్మలోనైనా ఉండొచ్చు. సరే, ఎక్కడున్నాము? ఆ సమూహంలో నుంచి కొంత భాగము తరువాత జన్మలలో ఒక్కొక్క దానిలో తీర్చుటకు ఏర్పరచబడును. అంటే మన ప్రతిక్రియకు సంబంధించి అంటే కర్మ ఫలితాలు ఒక్కసారిగాన కదా, అంటే మనకి అది రుణముగా మనం అనుకుంటే ఆ రుణం తీర్చడం ఒక్కసారిగా తీర్చడమా లేకపోతే వాయిదా పద్ధతిలో తీర్చడమా? వాయిదా పద్ధతి అయితే తేలిగ్గా ఉంటుంది, కాకపోతే ఎక్కువ కాలం పడుతుంది. అదే వన్ టైం సెటిల్మెంట్ అంటే కాస్త బాధ ఎక్కువ ఉంటుంది. మరి కర్మ ఫలితం కదా ఇది. బాధ ఎక్కువ ఉంటుంది, ఒక్క రోజులోనే తీరిపోతుంది. అది మన శంకర భట్టుకి ఏళ్ళ నాటి శని 7.5 సంవత్సరాలది 7.5 రోజుల్లో అయిపోయింది. కానీ చాలా తీవ్రంగా, అత్యంత తీవ్రంగా బాధింపబడ్డాడు. కానీ 7.5 రోజులకి అయిపోయింది. అలాగుంటుంది. అట్లా ఈ రెండిటికి మనకి వెసులుబాటు ఉందన్నమాట. ఎట్లాగా మీరు రుణం తీర్చడంలో వెసులుబాటు ఉంటుంది కదా ఎప్పుడైనా. మీరు ఇట్లా ఈ ఒక్క రోజులో తీర్చేయాలి, లేకపోతే లాభం లేదు అని అనరు కదా. సరే బాబు ఎట్లో గట్లా తీర్చు అని అంటారు కదా. అట్లాగే మనం మన యొక్క ఈ కర్మ ఫలితాన్ని తీర్చుకోవడానికి కూడా అట్లా వెసులుబాటు ఒకటి ఉన్నది. అదొకటి ఉంది. దాని అర్థం ఏమనగా వాడు కొంత సుఖమును, కొంత దుఃఖమును ఆ జన్మలోను అనుభవించవలసి ఉంది. అవి అనివార్యంగా వానికి సంభవించు. అంటే ఇంకొకటి ఏంటంటే మనకి మొత్తం మన తల్లిదండ్రులు గాని, తోబుట్టువులు, బంధువులు, మిత్రులు, మన ఎన్విరాన్మెంటు, ఊరు,
వాడ, వీధి, ఆ ఊరు, ఆ దేశము, ఆ భాష మొత్తం మనకి తగ్గట్టుగా ఏర్పడింది. మనం దాంట్లోకి మనం వెళ్ళాం. మనల్ని తీసుకువెళ్ళలేదు అన్నట్టుగా అనమాట. మనం వెళ్ళామంటే మనకి తగ్గట్టుగా అక్కడ కూర్చోబెట్టారు అది. ఇప్పుడు ఇక్కడ కాలేజీలో చేర్పిస్తాం. వాళ్ళ మార్కులు చూసి మీరు ఏ సెక్షన్ లో ఉండండి. కొంచెం మార్కులు బాగా వచ్చిన వాళ్ళని ఏం చేస్తారు? ఏ సెక్షన్ లో కూర్చోబెడతారు. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని ఆ డి సెక్షన్, ఈ సెక్షన్ లోను, చివరి సెక్షన్ లో పడేస్తారు. ఈ ఏ సెక్షన్ వాళ్ళకి ఎందుకంటే వీళ్ళు ఈ అసలు రాని వాళ్ళకి చెప్తా కూర్చుంటే కాలేజీ ముందుకెళ్ళదు. బాగా వచ్చిన వాళ్ళకి కొంచెం చెప్పామనుకోండి మరింత బాగా చేసి వాళ్ళు మంచి ఫలితాలు వస్తాయి. కాలేజీకి మంచి పేరు వస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? బాగా పనిచేసే, బాగా చదువుకున్న వాళ్ళు, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ మీద దృష్టి పెడతారు. వాళ్ళని ఒక సెక్షన్ లోకి చేరుస్తారు వాళ్ళందరినీ. వాళ్ళకి మంచి టీచర్లను పెడతారు. ఈ విధంగా ఉంటుందన్నమాట. అట్లాగా మనం ఈ విధంగా ఎన్విరాన్మెంట్ అంతా అలాగా ఉంటుందన్నమాట. మనం చేసిన దానికి తగ్గట్టుగా. మార్కులు తక్కువ వస్తే డి సెక్షన్ లోకి చేరాం. మార్కులు ఎక్కువ వచ్చినాయి ఏ సెక్షన్ లో చేరాం. అంతేగాని వాళ్ళేమి మనల్ని కూర్చోబెట్టలేదు కదా తీసుకెళ్ళి. మన మార్కులను బట్టి అక్కడ కూర్చోబెట్టారు. అట్లాగే మన యొక్క కర్మ ఫలితాలను బట్టి ఆ ఎన్విరాన్మెంట్ అదంతా అలాగే ఉంటుంది. ఇతరులతో ఉన్న సంబంధ బాంధవ్యాలు, మనం అంతకుముందు ఎవరెవరిని ఇబ్బంది పెట్టాం, ఆ వాళ్ళ దగ్గర చేరతాం మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టాలి మరి తిరిగి ఇప్పుడు కర్మ ఫలితంగా. మనం ఎక్కడో వాళ్ళెక్కడో మనం ఎక్కడో ఉంటే వాళ్ళు మనల్ని దగ్గరకొచ్చి మనల్ని ఎలా ఇబ్బంది పెడతారు? కుదరదు. అందుకని మనం ఆ తల్లిదండ్రులకి కొడుకుగా ఈ విధంగా, లేకపోతే భర్తకి భార్యగా, భార్యకి భర్తగా ఇట్లా దగ్గరికి తీసుకొస్తారు. అన్నదమ్ములుగా, అక్క చెల్లెళ్ళుగా. ఎందుకంటే రోజు తన్నుకోవటానికి వీలుగా ఉంటుంది. అదే దూర దూరంగా ఉంటే ఇలాగ కుదరదు. తిట్టుకోవటం, తన్నుకోవటం ఈ విధంగా. వాడు తన ప్రారబ్ధమును తన ఇష్టం వచ్చిన రీతిని ఎదుర్కొనవచ్చు. తన ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకొనవచ్చు. అది తనంతట తాను వ్యయపడిపోవలసిన యొక్క కొంత శక్తి. ఆ శక్తి యొక్క ప్రవృత్తినెవ్వరూ నాటంక పెట్టజాలరు. కానీ యంత్రశాస్త్రమునందు వలెనే మరి ఒక దిక్కు నుంచి మరి ఒక విధమైన క్రొత్త శక్తిని ప్రయోగించి కొంతవరకు మార్చుటకు ఎల్లప్పుడూ అవకాశం ఉంటుంది. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మార్చుకోవటానికి వీలుగా. మార్చుకోవడానికి వీలుగా అంటే ముందు అసలు ఈ ఏర్పాటు తెలియాలి కదా మనకి. ఏర్పాటు తెలిస్తే అప్పుడు దానికి అనుగుణంగా మన యొక్క ఆలోచన మొదలవుతుంది. అసలు ఏర్పాటే తెలియకపోవటాన మనకొచ్చిందంతా మనకు అన్యాయంగా మన మీద వేశారన్నట్టుగానే ఉంటుంది కదా! ఈ ఇంట్లో పుట్టానేంటి అనవసరంగా అని అక్కడి నుంచి మొదలవుతుంది మన ఆలోచన. ఇంకొకళ్ళ ఇంట్లో పుడితే బ్రహ్మాండంగా ఉండేవాడిని. వీళ్ళ ఇంట్లో పుట్టి ఇక్కడ ఇలాగా బాగా దిగజారిపోతున్నాం. అభివృద్ధి లేదు, పోవడం లేదు. ఉన్నత స్థితికి వెళ్ళటానికి అవకాశం లేదు. ఇలాగా అనుకుంటాం. అంటే అవగాహన లేకపోవడం. ఇంకా అట్లాగా మనం ఇప్పుడు ఉన్నదాన్ని మనం ఇది మనదే అని అంగీకరించి దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా రిసీవ్ చేసుకోవడం, గ్రహించటం. అప్పుడు మనకి అభివృద్ధి మొదలవుతుంది. కానీ మనం అట్లాగా చేయగలుగుతున్నామా? ఒక్క క్షణం ఆగండి. ఆలోచించండి. ఇది ఎవరు చేసింది? ఇది ఎందుకొచ్చింది మనకి? అని అక్కడ ఆలోచన లేదు కదా మనకి. ఆలోచన వచ్చిందా? ఇంకా అక్కడి నుంచి అభివృద్ధి మొదలవుతుంది. ఎందుకంటే దీన్ని అంగీకరిస్తాం. ఇప్పుడు ఎలాగో వచ్చింది ఓకే. దీని నుంచి మనం తప్పుకోవడం ఎట్లాగా? దీని యొక్క తీవ్రతను తగ్గించుకోవడం ఎట్లా మనం? అనే ఆలోచనలోకెళ్తాం. ఆటోమేటిక్‌గా ఆ తీవ్రత తగ్గడానికి ఏర్పాట్లు చూసుకుంటాం. ఆ ప్రయత్నాలు చేస్తాం. ఆ ప్రయత్నంగా ఇది ఒక్కసారిగా కాకుండా అది ఎట్లాగా అనుభవించాలా అనేది కూడా మనకి నిర్ణయం అయిపోతుంది. చక్కగా మనకు మనమే నిర్ణయించుకొని దాని నుంచి బయటపడటం ఎలాగా అనేది వచ్చేస్తుంది. వెనుక చేసిన చెడు కర్మ యొక్క ఫలితము కూడా తక్కిన రుణము వంటిదే, రుణముల వంటిదే. రుణమొత్తమునకంతకును జీవితమును బ్యాంకునకొక్కటే చెక్కునిచ్చి రుణమునంతనొక్కసారి తీర్చవచ్చు.
లేక చిన్న చిన్న కష్టములు, చికాకులను అను చిల్లర నోట్లనిచ్చి తీర్చవచ్చు. మొత్తం ఒక్కసారి వన్ టైమ్ సెటిల్మెంట్ అట్లాగూ చేయొచ్చు. లేకపోతే రోజుకో రూపాయి. రోజుకోసారి గుండు సూదితో గుచ్చుతారు అన్నట్టుగా. ఏదో ఒకటి వాడెవడో మనల్ని మాట అంటాడు. ఆ రోజుకి ఆ రుణం తీరిపోయింది. అయితే మనకి ఈ విషయం తెలియదు గదా! తెలియకపోవటం ఏంటి? వాడు మాట అన్నాడు. వాడు ఒక్కసారి అని వదిలేసాడు. ఇక దాన్ని పట్టుకొని మనం రోజులు ఆలోచిస్తూ ఉంటాం. ఏంటి నేను ఇట్లా మాట పడ్డాను. వాడు అలాగన్నాడేంటి? అని ఇలాగా మరి దాన్ని మరింత ఎక్కువ చేసుకుంటాం. అంటే ఆ రుణాన్ని పెంచుకుంటున్నాం అన్నమాట. రుణం తీర్చకుండా. అక్కడ అక్కడ ఇబ్బందొస్తుంది మనకి. అంటే ఎందుకని? తెలియకపోవటం వల్ల. ఈ సంగతులన్నీ మనకు అవగాహన లేకపోవడం వల్ల. చిల్లర నోట్లనిచ్చి తీర్చవచ్చు. లేదా చిల్లర డబ్బులిచ్చినట్లు అంతకంటేనూ స్వల్పములైన అనేక కష్టముల రూపముగా తీర్చవచ్చు. అంటే ఒక్కొక్కళ్ళ జీవితాన్ని పరిశీలిస్తాం. వాడి జీవితం మొత్తం బాధామయమే. ఒక్కరోజు కూడా సుఖం ఉండదు. ఎందుకంటే వాడు ఒక్కసారిగా ఆ కష్టాల్ని అనుభవించడానికి వీలయ్యే పరిస్థితి కాదు. అంత ఉంది. ఆ కర్మ అంతగా ఆ కర్మ ఫలితం సామాన్యంగా లేదు వాడికి. అందువల్ల అది కొద్దిగా అప్పటికి కొద్దిగానే ఉంది. భరించగలిగినంత ఉండబట్టే ఆ జీవితం అంతా వాడు భరిస్తూ వచ్చాడు. అదే ఒక్కసారిగా తీరుద్దామంటే వాడి వల్ల అయ్యేది కాదు. అట్లాగుంటుంది. అంటే జీవితం మొత్తం ఇక తీర్చడం కిందకే వస్తుంది. అయితే ఇది తీరుతుందా ఈ రుణం? అంటే మనకు అవగాహన లేదు. రుణం తీరుస్తున్నాం అన్నట్టుగా మనకు లేదు గదా! వాళ్ళందరూ మనల్ని ఇబ్బంది పెడుతున్నారనే గాని, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. లేకపోతే మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. మనల్ని హింసిస్తున్నారు. మనల్ని అని ఇతరులు మననికి తక్కువ చేస్తున్నారనే గాని, మన పట్ల తప్పుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారనే గాని, ఇది మనదే అనే పాయింట్ మన దగ్గర లేదిప్పుడు. దానివల్ల ఏంటి? మళ్ళీ ఏమైంది? ఇది డబల్ అయింది. ఇప్పుడు ప్రతిసారి మనం ఏమనుకుంటున్నాం? వాడు నన్ను తిట్టాడు. వాడు నన్ను మోసం చేశాడు. అని వాడి గురించి మనం ఏమంటున్నాం? మనలో ప్రింట్ అయిపోయింది. వాడి పట్ల ఆహ్, పగ, పగ. వాడు ఎట్లాగైనా సరే మళ్ళీ తిరిగి ఆ మాట వాడికి తీర్చాలి. మాట అనాలి వాడిని. లేకపోతే వాడిని మోసం చేయాలి. అని ఆ పగ అది ప్రింట్ అయిపోతా ఉంది మనలో. ప్రింట్ అయిపోయి ఏమైంది ఇప్పుడు? మళ్ళీ నెక్స్ట్ బర్త్‌లో వాడిని అనటానికి రెడీ అయిపోయాం మనం. మన అప్పు తీరలేదు. తీరినట్టు అయినంది గానీ, డబల్ అయిపోయింది. మళ్ళీ వాడిని తిట్టి వాడేమో చేస్తాడు మళ్ళీ మనల్ని ఆ తర్వాత జన్మలో మనల్ని తిడతా ఉంటాడు. ఈ విధంగా బంతి ఆటలాగా అయిపోతాం. వాడు బంతి మనకేసి కొట్టాడు. ఎందుకు కొట్టాడు వాడు? బంతి మనకేసి మన కోర్ట్‌కి ఎందుకొచ్చిందండి? మనం అవతల కోర్ట్‌లోకేస్తేనేగా బంతిని. మనం బంతాట జరుగుతా ఉంది. ఈ బంతి ఏమైంది? ఇటు బ్యాట్‌తో కొట్టాం బంతిని. వాడు కోర్ట్‌లోకి వెళ్ళింది. వాడి వైపుకి వెళ్ళింది. వాడు ఊరుకోకుండా ఏం చేశాడు? మళ్ళా మనకేసి కొట్టాడు. మనం ఊరుకోకుండా మళ్ళీ వాడికేసి కొట్టాం. ఇంతే. ఇలాగా కొడుతూ ఉన్నాం. బంతాట ఆపాలి. వాడు కొట్టాడు. మనకేసొచ్చింది. అంటే ఆటలో అది ఓడిపోయినట్టు. మనకి మార్క్ పోతుంది. కానీ నిజ జీవితంలో అది మనకి మార్క్ అన్నమాట. మంచి మార్క్ అది. ఇక అక్కడితో మనం రుణం తీరిపోయింది అన్నదవుతుందన్నమాట. నిజ జీవితంలో మనకేంటన్నమాట, వాడు కొట్టిన దెబ్బని, ఆ బంతిని మనం కొట్టకుండా వదిలేయటం. అయిపోయింది. ఇంకొక బంతొస్తుంది మళ్ళీ. మళ్ళీ అక్కడితో ఆట ఆపేయటం అన్నట్టుగా. అంటే ఇక మనం బంతాట ఆడట్లేదు మనం. బంతాట ఆడట్లేదు అంటే అర్థం ఏంటి? మనం తిరిగి ఎవరిని ఏమంటలేదు. ఇతరులు చుట్టూ ఉన్నవాళ్ళు మన మీద పడి గోలగోలగా చేస్తున్నారు. కానీ మనం ఏమంటలేదు. అట్లా అన్నీ వాతాపి జీర్ణం అన్నట్టుగా మొత్తం ఎళ్ళిపోయినాయి. అన్ని బాకీలు తీరిపోయినాయి అన్నట్టయింది. అదెప్పుడు జరుగుతుంది? దీని పట్ల అవగాహన ఉంటే, ఈ సంగతులు తెలిస్తే. భూలోక జీవితం ఇలాగ ఉంటుంది. అందుకని మనం భూలోక జీవితానికి వెళ్ళబోతున్నాం. మళ్ళా జన్మింపబోతున్నాం. నాయనా ఇలాగ ఉంటాయి. మరి జాగ్రత్తగా చూసుకో అని చెప్పి
అయితే అక్కడ కారణలోకంలో ఆయనకి తెలియంది కాదు, జీవాత్మకి తెలియంది కాదు కదా ఇదంతా. ఆయనకి చెప్పి కూడా ప్రయోజనం లేదు. కానీ ఇక్కడ మనం చర్చించుకుంటున్నాం అంటే ఇక రాబోతున్నాం కాబట్టి, ఇప్పుడు ఇదేంటి మన నిమిత్తంగా మనకి చెప్తున్నారనమాట. మనం భూలోకంలో జీవితం గడుపుతున్న వాళ్ళకి ఇది ఇంక బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి నుంచైనా మనం మన యొక్క ప్రయాణ దిశను మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు ఒక పద్ధతిలో ప్రయాణంలో ఉన్నాం. ఇటేపు కాదు, మనం పక్కకు తిరగాలి అనేది మనకు అర్థమవుతుంది. పక్కకు తిరిగామంటే ఇంకా ఆట ఆగిపోతుంది. ఇక మనకి కర్మబంధం లేదు. కర్మబంధం లేకపోతే మోక్షం, ఇంకా అదే మోక్షం. కర్మబంధం లేకపోవటమే మోక్షం, ఇంకేముంది. అప్పుడే ఏకత్వానుభూతి, ఆ ప్రేమ తత్వం పెరగటం, ఇవన్నీ ఆటోమేటిక్ గా అప్రయత్నంగా మొత్తం వచ్చేస్తాయి. ఈ జన్మంలో మన స్థితి కేవలము వెనుక మనము చేసిన కర్మలను బట్టి ఉండును. ఈ మాట బాగా, ఇది కరెక్ట్ అవునా కాదంటే మన ఈ యొక్క ప్రకృతి యొక్క అమరికను చూసాం కదా. చూస్తే మనకి తేలిందండి చిట్ట చివరికి, ఈ జన్మంలో మన స్థితి కేవలం వెనుక మనము చేసిన కర్మలను బట్టి ఉండును. ఈ మాటనే ఇంకొక విధముగా చెప్పిన ఎడల, మనం ఈ జన్మంలో చేయుచున్న కర్మలు ముందు జన్మస్థితిని నిర్మించుతున్నారు. నిన్నటిది ఇప్పుడు జరుగుతూ ఉంది మనకి. ఇప్పుడు మీరు ఒక 10 మంది, మనం ఒక 10 మందో 15 మందో కూర్చుని, ఒక 10 మంది కూర్చుని ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ఇది ఇప్పుడుది కాదు, ఇది అంతకు ముందుకు సంబంధించిన దాని యొక్క ఫలితంగా మనం ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం. మనం ఎంతకాలం నుంచో, మనం ఎన్ని జన్మల నుంచో మనం పరిచయం అయి ఉన్నాం ఒకళ్ళకొకళ్ళకి. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ప్రేమతత్వం ఉంది. అందుకని మనం ఒకళ్ళు చెప్తే ఇంకొకళ్ళు వినే ఇది వచ్చింది. అందరం కలిసి ఆ అభివృద్ధి పదం కేసి వెళ్ళటం కోసం ఒక బృందంగా అయ్యాం, ఒక బృందంగా చేరాం. ఇట్లాగే కొన్ని జన్మల నుంచి జరుగుతూ వస్తుంది అన్నమాట. ఈ రోజున అది మరలా ప్రారంభించుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇది మరింతగా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ బర్త్ ఏమవుతుంది, మరింత మెరుగ్గా, మరింత వికాసంతో మనం ఈ ఈ యొక్క అనేకత్వంలో నుంచి ఏకత్వాన్ని దర్శించడానికి త్వరగా వీలవుతుంది. మనం ఈ జన్మంలో చేయుచున్న కర్మలు ముందు జన్మస్థితిని నిర్మించుచున్నవి. ఒకని శక్తులను బాహ్య పరిస్థితులను పరిమితములై ఉన్న ఎడల వాడి జన్మమున తనకిష్టం వచ్చినట్లు తనను గాని తన వ్యవస్థను గాని సరి చేసుకునలేకపోవచ్చు. కానీ ముందు జన్మమునకు తనకు కావలసిన దానినల్లా నిశ్చయముగా సమకూర్చుకోగలరు. మరి ఎందుకు ఎంత క్లియర్ గా ఉందో చూడండి, ఎంత స్పష్టంగా. నిన్న చేసింది ఇవాళ అన్నప్పుడు మరి రేపేంటి, ఇవాళ చేసిందేగా. వెరీ సింపుల్ లాజిక్. నిన్న చేసింది ఇవాళ కాబట్టి నిన్నటి జన్మది ఈ జన్మలో జరుగుతుంది కాబట్టి ఈ జన్మలో చేసింది ఎప్పుడు జరుగుతుంది, వచ్చే జన్మ. అంటే వచ్చే జన్మ మనం చక్కగా మనకు అనుగుణంగా మనం అనుకున్నట్టుగా మనల్ని మలుచుకోవాలి అనుకుంటే, అది మన ఇష్ట ప్రకారం ఉండాలి అనుకుంటే ఈ రోజున మనం పనులు చేయాలి దానికి తగ్గట్టుగా. చేస్తే తప్పకుండా మనకి వచ్చే జన్మ మనకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వచ్చే జన్మది మన చేతుల్లో ప్రస్తుతం. నిన్నటిది అది అయిపోయింది, మన చేతుల్లో లేదది. దానికి సంబంధించినవి అనుభవిస్తూ ఆ దాంట్లో నుంచే వాటినే మెట్లుగా కట్టుకుంటూ మనం నెక్స్ట్ జన్మకి దారి ఏర్పాటు చేసుకో. అంత అవకాశం ఉందన్నమాట మనకి. అంత ఫ్లెక్సిబిలిటీ, అంత స్వేచ్ఛ మనకి ప్రసాదించాడు భగవాన్. ఎందుకంటే జంతు స్థితి వరకు ఇటువంటి అవకాశాలు ఏం లేవు. అలాగా తీసుకెళ్ళిపోయింది అంతే. రైల్లో కూర్చోబెట్టారు, వ్యాగన్లో. ఒక్కొక్క పెట్టెలో ఒక్కొక్క పెట్టెలో ఒక్కొక్క జాతికి సంబంధించినటువంటి జంతువులు. అట్లా వెళ్ళిపోయింది అంతే. లాక్కెళ్తా ఉంది ప్రకృతి. ఆ వ్యాగన్ని లాక్కెళ్తూ ఉంది గూడ్స్ రైలు. గూడ్స్ రైలు అనమాట, మనుషుల రైలు కాదు అది. జంతు స్థితి వరకు స్వేచ్ఛ లేదు. దాంట్లోని సామాన్లు మనుషులు వచ్చి తీస్తే గానీ అవి కదలు, దానంతా అది కదిలేవి కావు.
ఇట్లాగా తీసుకువెళ్ళబడింది జంతు స్థితి వరకు. ఇప్పుడు మానవ స్థితి వచ్చేటప్పటికల్లా మనం మనుషులు ఎక్కిన పెట్టెలు. మన ఇష్టం అయితే దిగుతున్నాం. మనకి ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ ఆ స్టేషన్‌లో దిగుతున్నాం. మనం ఎక్కడ ఎక్కాలనుకుంటే అక్కడ ఆ స్టేషన్‌లో ఎక్కుతున్నాం. మనకు కావాల్సిన పెట్టెల్లో కూర్చుంటున్నాం. సీట్లు ఎతుక్కొని ఒకే చోట ఉండాలనేం లేదు. మనల్ని ఎవరు నెట్టట్లేదు. మనమే ఎళ్లి కూర్చుంటున్నాం అక్కడ. ఇట్లా మార్పొచ్చేసింది. అంటే మనకి ఫ్లెక్సిబిలిటీ అంటే మనకు వీలుగా మన చేతిలో కొంత స్వేచ్ఛని ప్రసాదించింది ప్రకృతి మాత. మనంతటగా మనంగా నిర్ణయించుకుని ఆగండి. ఒక్క క్షణం, ఒక్క క్షణం ఆగండి. ఆలోచించండి. ఒక్క క్షణం ఆగండి చాలు. ఇంకా ఆలోచించడం కూడా లేదు. ఏంటి? ఎందుకు ఆగటం? అంటే తెలిసిపోయింది ఇది మన దారి కాదు. మనం వెళ్ళాల్సిన దారి ఇది కాదు. ఈ పక్కన వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి అన్నట్టుగా తెలిసిపోతుంది. కాబట్టి వాడి జన్మమున తనకిష్టము వచ్చినట్లు తనను కానీ తన వ్యవస్థను కానీ సరి చేసుకోలేకపోవచ్చు. కానీ ముందు జన్మమునకు తనకు కావలసిన దానినెల్లా నిశ్చయముగా సమకూర్చుకోగలడు. మరి ఈ ఆలోచనలు వస్తున్నాయి. ఆ కర్మ ఫలితాలు ఈ అటువంటి రకానికి సంబంధించిన ఆలోచనలే ఇతనికి వస్తున్నాయి. ఆ ఆలోచనలు అమలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఇంక వాడు దారి ఎలా మార్చుకోగలడు? అంటే ఇదిగో ఈ సంగతులు తెలుసుకోవాలి. ఎప్పుడైతే అవగాహన ఏర్పడింది, ఆలోచనలు వస్తాయి. అది అనివార్యం. ఆలోచనలు దేనికి తగ్గట్టుగా వస్తున్నాయి? మనం అంతకుముందు చేసినటువంటి కర్మల ఫలితాలుగా ఆలోచనలు మన వైపుకు దొర్లుతూ వస్తున్నాయి. అది ఒకళ్ళు పంపించేవి కావు. మనకి తగ్గట్టుగా మనకి అటువంటి మన వైపే వస్తుంటాయి. వస్తున్నప్పుడు వాటిని మనం రిసీవ్ చేసుకొని, వాటిని గ్రహిస్తూ ఇవి నావే కాబట్టి నా దగ్గరకు వచ్చినాయి అనంటే ఎలాగుంటుంది? ఇవి నావి కావు. ఇదేంటి నా దగ్గరకు వచ్చినాయి అంటే ఎలాగుంటుంది? ఈ 2 ఆలోచనలు ఎంత తేడా వచ్చింది చూడండి. ఈ సంగతులు తెలిసినప్పుడు ఏమవుతుంది? ఇవి నావే కాబట్టి నా దగ్గరకు వచ్చినాయి. ఓకే. యెస్. దీన్ని అంగీకరిస్తున్నాను. అయితే ఇట్లాగే నేను ఉండాల్సిన అవసరం లేదు. దీన్ని నేను మార్చుకోవడానికి కొంత ప్రయత్నం చేస్తాను అన్నది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ ఉంది ఇక్కడ. సృష్టిలో మనకు స్వేచ్ఛ ఉంది కొంత. మనుషుడు చేయు ప్రతి కర్మయు తనతో అంతము కాక తన చుట్టూ నుండి ఇతరులను బాధించు. మళ్ళీ ఇంకొకటి కూడా ఇది. స్టెప్ బై స్టెప్ చెప్తున్నారనమాట. ఒక్కొక్కటిగా. అంటే మనం చేసే పని, మనం చేసే ఆలోచన, మనం మాట్లాడే మాట ఎంత ప్రభావం చూపిస్తుందో చుట్టూ ఉన్న వాళ్ళ మీద, అది కూడా మనకి తిరిగి మన వైపుగా వస్తూ ఉంటుంది. మన ఆలోచన మన బుర్రలోనే ఉంది కదా, మనకి బయటకు వెళ్ళలేదు కదా ఈ ఆలోచన అనుకుంటాం. కానీ ఆలోచన ఎక్కడిది? మానసిక లోకం ఉంది. ఈ మానసిక లోకం మొత్తాన్ని ఆవరించి ఉంది కదా. దానివల్ల ఏంటి? ఇతరుల మానసిక లోకాల్లో కూడా అది వెళ్ళిపోతుంది ఆ ఆలోచన. మనం ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నామో వాడిలోకి వెళ్ళిపోతుంది. మనుషుడు చేయు ప్రతి కర్మయు తనతో నంతముగాక తన చుట్టూ నుండి ఇతరులను బాధించు. ఒకప్పుడు అది ఇతరులను బాధించుట బహు కొంచెముగా నుండును, ఒకప్పుడు బహు ప్రమాదకరము కావచ్చు. అల్పమైనవి మంచివైనను చెడ్డవైనను ప్రకృతితో మనకున్న ఖాతాలోని చిన్న చిన్న జమా పద్దులు ఖర్చు పద్దులు నగును. చిన్న చిన్నవి, చిన్న రుణాలైతే అంటే చిన్నగా ఏదో ఒక మాట అన్నాం. ఆ ఒక్క మాటకి వాడే ఎవరినన్నామో మనం వాడే రావక్కర్లేదు. ఇంకోడెవరో అటువంటి మాటనే అనుభవించాల్సిన అవసరం ఉన్నాడు మన దగ్గర తారసపడతాడు. వాడిని అంటాం మనం. వాస్తవంగా మనల్ని అన్నవాడు వేరే ఇంకొకడు పూర్వజన్మలో. అయితే ఇది చిన్నది కాబట్టి దీనికోసం వాడిని మన దాకా తేవాల్సిన అవసరం లేదు. అవసరం లేకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరో దీనికి తగ్గవాడు ఉంటాడు. అంటే ఇటువంటి మాట అన్నవాడు ఒకడు. వాడు మన దగ్గరికి వచ్చేటట్టుగా ఆ దగ్గరలోనే ఉన్నాడు కాబట్టి మన వైపుకి తీసుకొస్తాడు వాడిని. అప్పుడు వాడిని మనం మాట్లాడు. కాబట్టి అక్కడికి చెల్లు అయిపోతుంది.
చెల్లు ఎప్పుడు అవుతుందంటే, ఇప్పుడు మనం దాన్ని ఎక్కువగా పట్టించుకోకూడదు. ఇక దాన్ని ఆనందించటం. నేను మాట అన్నాను వాడిని అని చెప్పి కొన్ని రోజుల పాటు ఆనందిస్తూ ఉన్నాం అనుకోండి, మళ్ళీ ఇది ఒక కర్మ ఫలితాన్ని, ఒక ప్రతిక్రియని తయారు చేస్తుంది. అవతల వాడు వీడు నన్ను తిట్టాడు. అసలు వాడికి నాకు సంబంధం లేదు. మేము రోడ్డు మీద కలిసాం. ఇప్పుడు మనం బస్సుల్లో చూడండి జరుగుతుంటాయి బాగా తమాషాగా. బస్సులో కూర్చుని ఉంటాం. అంత బాగా రష్‌గా ఉంటుంది. జనసమ్మర్దం ఉంటుంది బాగా. ప్రయాణికులు ఎక్కువ మంది ఉన్నారు. అక్కడున్న సీట్లేమో 50 అయితే 90 మంది ఉన్నారు లోపల. ఒకళ్ళకొకళ్ళకి క్రిక్కిరిసిపోయి ఉన్నారని. దాంట్లో మనం ఈ పక్కకి జరిగేటప్పుడు ఈడి కాలు మీద మన కాలు పడింది. ఇంకో చూడు వాడు త్రాచుపాములాగా లేస్తాడు. వాడి మీద ఎందుకేసాం మనం? వాడు అంతకుముందు ఇంకొకడి మీద ఏసాడు వాడు. అందుకని వీడి మీద ఏయటానికి మనకి వీలు పడింది. మన మీద కూడా అంతకుముందు ఒకడేసాడు. అది తీర్చుకోవాలి మనం. కాబట్టి మనం వాడి కాలు మీద వెయ్యాలి. అయితే మనం అంతకుముందు ఎవడైతే మన మీద కాలు వేశాడో వాడిక్కడ లేడు. వాడెక్కడో ఉన్నాడు. ఎందుకంటే అది చిన్నది కదా అది. దానికోసం మళ్ళీ ఈ జన్మలో కలిసి ఉండాల్సినంత అవసరం లేదు కాబట్టి వాడెటో వెళ్ళిపోయాడు. వాడు లేడు. అయితే ఇక్కడ కూర్చున్నోడు ఎవడు? వీడు ఇంకొకడి కాలు మీద వేసినోడు. వీడు దానికి అర్హత ఉన్నవాడు. కాలు వేయించుకోవడానికి అర్హత ఉన్నవాడు. కాలు తొక్కించుకోవడానికి అర్హత ఉన్నవాడు ఇక్కడ కూర్చుని ఉన్నాడు. వాస్తవంగా మన ఇద్దరికి సంబంధం లేదు. వాడికి మనకి అసలు సంబంధం లేదు. కానీ వాడు ఇంకొకటి కాలు తొక్కి ఉన్నాడు వాడు. కాబట్టి ఇప్పుడు మన కాలు ఇంకొకడు ఒకసారి తొక్కి ఉన్నాడు. దాన్ని తీర్చుకోవడానికి మనం ఇక్కడ ఈ కాలును తొక్కాం వీడిని. వీడు ఇంత రెచ్చిపోతాడు. రెచ్చిపోయేటప్పటికల్లా మళ్ళీ ఆ కర్మ ఫలితం మళ్ళీ కౌంట్ అవుతుంది. మళ్ళీ రుణం. వాడు వీడిని తీర్చుకోవడం, వీడు వాడి దగ్గర తీర్చుకోవడం. అక్కడితో ఎండగాల. వీడేమనుకోవాలి? కాలు తొక్కించుకున్నాడు. అరే ఇంత రష్‌గా ఉంది పాపం. మామూలుగా అయితే దూరంగా జరుగుతూ వెళ్ళిపోతారు కదా! కాళ్ళు తొక్కితే వెళ్ళరు కదా! జనం తక్కువగా ఉంటే అక్కడ సర్దుకుని వెళ్తారు ఆ మధ్యలో. అంతేని కాళ్ళు తొక్కాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు అసలు నడవటానికే చోటు లేదు. అట్లా చేసి ఇలా చేసి మొత్తానికి కొంచెం నడుచుకుంటా వస్తే పొరపాటున వీడి కాలు మీద తొక్కాడు. పోన్లే పొరపాటునగా మరి తప్పుడుగా జనం ఎక్కువ ఉన్నారు కదా అని వీడు అనుకోవాలి. వాడు తొక్కినోడు ఏమనుకోవాలి? అరే సారీ అండి, నేను ఇట్లాగా తప్పనిసరి అయింది. ఇలాగ అసలు చోటేమీ లేకపోవటం వల్ల నీ కాలు తొక్కాను అని వాడు అనుకోవాలి. దాంతో మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇద్దరికి అకౌంట్ 0. ఇట్లా ఉంటాయన్నమాట. చిన్న విషయాలే 0. కానీ ఒక్కొక్కళ్ళు ఎంత లేస్తారు అసలు అది పెద్ద గొడవ అయిపోతుంది. బస్సు ఆగిపోతుంది. కొట్టుకోవటం, చొక్కాలు చింపుకోవటం, గందరగోళం అయిపోతుంది. ఇప్పుడు అది దేనికి దారి తీస్తుంది? మళ్ళీ నెక్స్ట్ జన్మకి రెడీ. మొత్తం కౌంట్ అయిపోతుంది. ఇది విషయం తెలియకపోవటం మరి. ఈ సంగతులు తెలిస్తే మనకి ఇటువంటి మనం సర్దుబాటు చేసుకోవడానికి వీలవుతుంది. అల్పమైనవి మంచివైనను చెడ్డవైనను ప్రకృతితో మనకున్న ఖాతాలోని చిన్న చిన్న జమా పద్దులు, ఖర్చు పద్దులు నగును. పెద్ద ఫలితములు మంచివైనను చెడ్డవైనను ఆ ఇతర వ్యక్తులతో సంబంధించిన పద్దులై వారి ఖాతాలు స్వయముగా తీర్చవలసిన రుణములగును. ఇక ఈ తల్లిదండ్రులు, బంధువులు, తోబుట్టువులు ఇట్లా దగ్గరగా ఉంటారు కదా, వీళ్ళే మాత్రం కొంచెం పెద్ద పద్దులు అనమాట ఇవి. అందుకని స్వయంగా తీర్చాలి వాడు. ఇవి ఎవడికో తీర్చినా వాడికి వెళ్ళిపోతుంది. మనం ఎవరికైతే ఉన్నామో భాగ్య వాడికి వెళ్ళిపోతుంది. ఇది చిన్నవి ఎవరికైనా పర్లేదు. ప్రత్యేకంగా వాడే కావాలని లేదు. ఈ పెద్ద పద్దులు మాత్రం ప్రత్యేకంగా వాడి ద్వారానే జరగాలి. వాడే మళ్ళీ మన ఎదురు నిలబడాలి. అంటే ఈ కుటుంబ వ్యవస్థ. ఆఫీసులో అరే వాడు 25 సంవత్సరాలు ఆఫీసులో చేరేటప్పటికల్లా మన వయసు ఎంత ఉంటుంది? 25 సంవత్సరాల పైన ఉంటుంది. ఈ 25 సంవత్సరాలు మనం ఎవరమో తెలియదు, వాడెవరో తెలియదు. ఇద్దరం చేరాం ఆఫీసులో. అరే మన ఇద్దరం కొట్టుకుంటాం అక్కడ. అసలు వాడెవడు మనమెవడు? ఇప్పుడే చేరాం. చేరిన దగ్గర నుంచి వాళ్ళిద్దరూ పడదు వాళ్ళిద్దరికి. చూడండి మరి ఎలాగుంటాయో. ఇంత తమాషాగా ఉంటారు. చేరారు, దగ్గరికి చేర్చారు భగవంతుడు అలాగా వాళ్ళిద్దరిని.
ఓకే. ఇంకొకటి. సో, ఆకలితో వచ్చిన యాచకునకు అన్నము పెట్టినవాడు, లేక దయతో మాట్లాడి సంతోషము కలిగించిన వాడు, ఆ సత్కార్యమునకు తగు ఫలితమును పొందును. కానీ, ఆ ఫలితము ప్రకృతి పంచిపెట్టు లాభములను నిలువ చేసి ఉంచిన ఒక విధమైన సామాన్య నిధిలో నుంచి తీసి ఇచ్చినది. అంటే మనకి ఎవరైతే ఏ భిక్షగాడికైతే మనం ఇచ్చామో, వాడు మనకి తీర్చడం అనేది కాకుండా ప్రకృతిలో కామన్ అకౌంట్ ఉంటుంది. దాంట్లో నుంచి తీసి మనకు ఆ సంతోషాన్ని ఇస్తుందన్నమాట. అయితే ఒకడొక సత్కార్యము చేసి ఇంకొకని జీవితమునంతను మార్చివేసిన యెడల, తాను వానికి చేసిన ఈ ఉపకారమునకు వాడు ప్రత్యుపకారం చేయుటకు అవకాశం ఇచ్చుటకు వానిని ఇంకొక జన్మంలో కలుసుకొనక తప్పదు. అంటే చాలా ఎక్కువగా. అందుకే మనం టోటల్‌గా ఏంటంటే మనకి గాఢత లేకుండా జీవించడం. ఏ పని పట్ల ఇప్పుడు మనం ఇది చెప్పుకుంటున్నాం. నేను సంవత్సరం 16/8/2020 నుంచి మొదలుపెట్టాం. ఇట్లాగా ఫోన్‌లో మాట్లాడటం. కానీ దీని పట్ల ఎక్కువ గాఢత ఉండకూడదు. జరిగితే జరుగుతుంది. లేకపోతే లేదు. అవకాశం ఉంది చెప్పుకుంటున్నాము. 10 మందిమి కలిసి ఒక మంచి విషయాలు ఆ భగవంతుడికి సంబంధించింది, ఈ సృష్టికి సంబంధించింది. అంటే మనం మన జీవితాన్ని మార్చుకోవటానికి, మన జీవితము రాబోయే జన్మలో ఎట్లా గడపాలనేది కూడా ఇక్కడే మనం ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని మంచి విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మంచిదే. బాగుంది. సడెన్‌గా ఆగిపోయింది. ఇంకా ఇక గిలగిల్లాటం ఉండకూడదు. అయ్యయ్యో! నేను చెప్పడానికి లేకుండా అయిపోయిందే అని నేను, అరే వినడానికి లేకుండా అయిపోయిందే అని మీరు. ఇట్లాగ అక్కర్లేదు. విన్నంత కాలం విన్నాం. చెప్పినంత కాలం చెప్పుకున్నాం. విన్నంత కాలం విన్నాం. దట్స్ ఆల్. అయిపోయింది. అంటే మనకి అంతవరకే అవకాశం ఉంది. మన ఇద్దరి మధ్యన ఎంత బంధం ఉందో, మరి బాకీ తీరిన తర్వాతే మళ్ళీ మనం కూర్చొని మాట్లాడుకుంటామండి. ఇది బాకీకి సంబంధించింది ఇది. రుణం తీరిపోయింది మన ఇద్దరి మధ్యన. ఇంకా కూర్చొని మళ్ళీ చెప్పుకుందాం అంటే ఎట్లాగా? రుణం తీరిపోయాక నేను నీకు డబ్బులిస్తాననో, లేకపోతే మీరు నాకు డబ్బులిస్తాననో ఇట్లా ఉండదు గదా! రుణం తీరిపోయింది. ఇక ఎవరి పని వాళ్ళది. ఎవరి జీవితం వాళ్ళది. అట్లా ఉండాలి. మళ్ళీ ఇప్పుడేమవుతుంది? నేను గిజగిజలాడాననుకోండి. అయ్యయ్యో! చెప్పడానికి లేకుండా అయిపోయింది. అయ్యో! అయ్యో! అని మళ్ళీ నాకు ఈ కర్మఫలం. మళ్ళీ దీనికి సంబంధించి నెక్స్ట్ జన్మలో ఏదో ఒక రకంగా మళ్ళీ దానికి సంబంధించి ఉండాలి. అలాగే మీరు వినటానికి లేకుండా అయిపోయిందా? అయ్యో! అయ్యో! అంటే మళ్ళీ దానికి సంబంధించి కర్మ. అందువల్ల మనమేంటి? యెస్. చక్కగా చెప్పుకున్నాం. చెప్పుకున్నన్ని రోజులు హాయిగా గడిచినాయి. హాయిగా చెప్పుకున్నాం. వెరీ గుడ్. అయిపోయింది. దట్స్ ఆల్. నెక్స్ట్ ఏంటింకా? నెక్స్ట్, నెక్స్ట్ కార్యక్రమంలోకెళ్ళిపోవటమే. ఇది మర్చిపోవటం మనం. ఇంత ఎంతో శ్రద్ధతో, ఎంత శ్రద్ధగా మరి మనం పనులన్నీ మానుకునే కరెక్ట్‌గా 4:30కి కూర్చున్నారంటే ఒక వ్యక్తి 4:30కి అదే మ వ 3 రోజుల పాటు వారంలో అదే సమయంలో కూర్చొని ఒక గంట సేపు మనం గడుపుతున్నామంటే ఎన్ని పనులు ఆపుకుంటే అది వీలవుతుంది. చూడండి మరి మన కుటుంబ వ్యవస్థ, భార్య, పిల్లలు వీళ్ళకి సంబంధించిన పనులు, అలాగే ఎన్నో పనులుంటాయి. మన ఉద్యోగం, వ్యాపారము అన్నీ ఆపుకొని ఒక గంట సేపు ఇక్కడ కూర్చున్నామంటే ఎంత శ్రద్ధతో చేసాం మనం. యెస్. అంతే శ్రద్ధతో హాయిగా వెరీ గుడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇంక ఇది మర్చిపోవటమే ఇది. అంటే చెప్పిన విషయాలు మనం గుర్తుపెట్టుకొని మనం మన జీవితంలోకి వాటిని ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఓకే. కానీ అయ్యయ్యో! నేను వినలేకపోయానని మీరు గాని, అయ్యయ్యో! నేను చెప్పలేకపోయానని నేను గాని ఉండకూడదు. ఇది ఇక్కడ. ఇంక అయిపోయిందక్కడ. అట్లా మనం జీవితం మొత్తం పనులన్నీ అలా చేసుకుంటూ వస్తే ఇక జీరో అయిపోతుంది. చిట్ట చివరికి. 70 సంవత్సరాల వయసొచ్చింది. లెక్క తీయండి. ఏమున్నాయి? ఏమి లేవు. చేసామంటే చేసాం దట్స్ ఆల్. ఏం లేదు. గాఢత లేదు. జీరో. పోయింది. ఇంక మోక్షం ఇంకేముంది? ఇంకా ఆ ఏకత్వానుభూతి. ఆ దైవంలో ప్రవేశించడం. ఇంక అప్పుడేంటి? ఈ జన్మ మళ్ళీ పునర్జన్మ. ఎట్లాగా ఎప్పుడు జన్మించాలి? మనిష్టం. ఎక్కడ జన్మించాలి? మనిష్టం. మన కార్యక్రమం ఏంటి? మనిష్టం. అంతకుముందు కంపల్షన్.
ఎందుకంటే మనం అంతకుముందు పనులు చేసిన పనుల యొక్క కర్మ ఫలితాలను బట్టి ఆ కర్మ ఫలితాలు మనకి వచ్చేటట్టుగా, అనుభవించేటట్టుగా మనం ఎక్కడుంటే ఆ కర్మ ఫలితాలు అనుభవించగలుగుతామో, ఎవరి మధ్యన ఉంటే ఆ కర్మ ఫలితాలు అనుభవించగలుగుతామో అక్కడ కూర్చోబెడతాం వెళ్ళి. అక్కడ కూర్చోబెడతారు తీసుకెళ్ళి. నేను అక్కడికే ఇక్కడ కాదండి, నేను వాళ్ళ ఇంట్లో పుడతానంటే ఏయ్ అంటారు. కూర్చో ఇక్కడ. ఇదే మనల్ని ఇప్పుడు మన ఈ 70 సంవత్సరాలు ఏమి గాఢత లేదు. ప్రశాంతంగా హాయిగా గడిపాం. ఏం వచ్చింది వచ్చినట్టు రిసీవ్ చేసుకున్నాం, దట్స్ ఆల్ అన్నాం. వెళ్ళిపోయింది దట్స్ ఆల్ అన్నాం. వచ్చింది ఓకే, వెళ్ళిపోయింది ఓకే. దేనికి మనం ప్రతిస్పందించలేదు. ఆనందంగా ఉన్నాం. పనుల వల్ల ఆనందం కాదు, ఆనందంతో పనులు చేశాం. ఇప్పుడు నేను ఒక ఈ సమాజానికి ఒక గొప్ప కార్యక్రమం చేయాలి. ఎక్కడ పుడితే బాగుంటుంది? ఓకే, అక్కడికి వెళ్ళి అక్కడ పుడతాను నేను. ఎస్, వెళ్ళండి అంటారు. అది అంత తేడా ఉంటుందన్నమాట. ఈ సంగతులు తెలిసి మనం దీన్ని ఆచరణలోకి తెచ్చుకుంటే ఈ పద్ధతిలో ఉంటుంది, లేకపోతే ఆ పద్ధతిలో ఉంటుంది. అయితే ఒకడు ఒక సత్కార్యము చేసి ఇంకొకని జీవితం అంతను మార్చివేసిన ఎడల తాను వానికి చేసిన ఈ ఉపకారమునకు వాడు ప్రత్యుపకారం చేయుటకు అవకాశం ఇచ్చుటకు వాని ఇంకొక జన్మంలో కలుసుకొనక తప్పదు. మరి ఒకనికి చిన్న ఇబ్బంది కలిగించిన వాడు ఆ ఇబ్బంది పడిన వాడిని ఎన్నడూ కలుసుకొనకపోయినను తాను పెట్టిన ఇబ్బందికి తగినట్టు ఎప్పుడో ఎక్కడో ఏదో విధంగా బాధపడును. ఆ బస్సులో కాలు తొక్కించుకున్నారు. కాలు తొక్కాడు ఒకడు, ఒకడు తొక్కించుకున్నాడు. వీళ్ళిద్దరికీ క్రితం జన్మలో సంబంధం లేదు. కానీ అది చిన్న పని. తొక్కినోడేమో అంతకుముందు ఒకడితో తొక్కించుకున్నాడు. కాబట్టి దానికి ప్రతిగా తనని ఒకడు తొక్కాడు కాబట్టి మళ్ళీ వాడిని తొక్కాలి వీడు. కాబట్టి తొక్కేవాడేమో అట్లా రెడీగా ఉన్నాడు. తొక్కించుకున్నాడేంటి? వీడు అంతకుముందు ఇంకొకడికి తొక్కాడు. వీడేమో తొక్కించుకున్నాడు. వీడికి కాలుని ఎవరో తొక్కారు. వీడేమో ఇంకొకటి కాలుని తొక్కాడు. వాడు తొక్కినోడు తొక్కించుకున్నాడు. ఇప్పుడు తొక్కించుకున్నాడేమో తొక్కడానికి వచ్చాడు, తొక్కినోడేమో తొక్కించుకోవడానికి కూర్చున్నాడు సీట్లో. సరిపోయింది అక్కడికక్కడ. కానీ వీళ్ళిద్దరికి సంబంధం లేదు. అట్లా చిన్న చిన్న విషయాలేమో వాడే వచ్చి వీడికి తీర్చక్కర్లేదు, వీడే వెళ్ళి వాడితో తీర్చుకోనక్కర్లేదు. పెద్ద పెద్ద ఏమైతే మాత్రం తప్పనిసరిగా మనం దగ్గరలోనే ఉంటాం. కానీ మరి ఒకనికి ప్రమాదకరమైన హాని కలిగించిన వాడు అనగా వాని జీవితమును పాడు చేసిన వాడు గాని, వాని పరిణామమును ఆటంకపరిచిన వాడు గాని తాను చేసిన అపకారమునకు సరితూగునట్లు దయాపూర్వకమైన ఆత్మత్యాగముతో కూడిన సేవ చేయుటకు అవకాశము బడయుటకై ముందు జన్మంలో ఎప్పుడో ఒకప్పుడు వారిని కలుసుకొనక తప్పదు. ఇప్పుడు వీడు ఎంత మేరకి వాడిని నాశనం చేశాడు, మళ్ళీ వాడిని పైకి లేకపోయే వరకు. కొంతమంది ఉచితంగా ఈ డబ్బులు ఉంచులే, అయ్యో నువ్వు కష్టపడుతున్నట్టున్నావు, ఇదిగో ఇది ఉంచేసే, ఈ డబ్బులు ఉంచు అని అంటాడు. ఎందుకంటే వాడు అంతకుముందు వాడిని ఎంతో నాశనం చేయడానికి చూశాడు. ఇప్పుడు అంత అణగదొక్కిన వాడిని మళ్ళీ పైకి లేపడానికి ప్రయత్నం చేయాలి. ఈ కార్యక్రమం వచ్చింది. చచ్చినట్టు వాడిని పైకి లేపాలి. అట్లా కొంతమందిని చూస్తుంటాం. అరే చాలా మంచివాడండి అనుకుంటాం మనం. కాదు, వాడు అంతకుముందు వాడిని ఏం చేశాడు? తొక్కేశాడు. ఆ తొక్కినంత మేర మళ్ళీ వాడిని పైకి లేపడానికి ఉచితంగా ఇస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఉచితంగా చాలా మంది చేస్తుంటారు పనులు. కానీ ఇక్కడ బాగానే ఉంది, చాలా మంచివాళ్ళు అండి, చాలా గొప్పవాళ్ళు. ఏ కార్యక్రమం అయినా కానీ డబ్బులనే ప్రసక్తి లేకుండా చక్కగా చేస్తారండి అని అంటుంటాం మనం. కానీ వీళ్ళు ఏంటనమాట, అంతకుముందు తొక్కారు చుట్టూ ఉన్న వాళ్ళనే. ఇప్పుడు అదంతా తీరుస్తున్నాడు అనమాట. అనగా పెద్ద రుణములు స్వయముగా తీర్చవలసినవి, స్వల్ప రుణములు సామాన్య నిధి ఖాతాకు చేరిపోవునవి అని సంగ్రహముగా చెప్పవచ్చు. అంటే ఇంకా మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. అంటే ఇవి మనకి మరణానంతర స్థితులలో మొత్తం అయిపోయి పునర్జన్మానికి సిద్ధపడుతున్నప్పుడు చెప్పినవి అయినప్పటికీ మనం భూలోక జీవితంలో మనం గడుపుతున్న మనందరికీ కూడా ఉపయోగపడతాయి.
ఎందుకంటే ఈ విషయాలు ఒక్కటి కూడా మనకు తెలియదు. అందుకే పరమ గురువులు ఏం చేశారు, సీక్రెట్ డాక్టర్‌ని బాహాటంగా మొత్తం ఇటువంటి రహస్యాలు అంటే పురాణ గ్రంథాల్లో, పవిత్ర గ్రంథాల్లో అన్ని చోట్ల ఉన్నాయి. కానీ ఇంత వివరంగా లేదు. పొడుపు కథల్లాగా ఉన్నాయి. అదిగాక అవి అందరికి అందుబాటులోకి లేవు. దానివల్ల ఏమైంది? ఈ విషయాలు ఎవ్వరికీ తెలీదు. అందుకని రాబోయే వాళ్ళు మరింత కూరుకుపోతారు కాబట్టి, ఈ భూలోక విషయం భౌతిక విషయాల్లో ఈ అసలు ఆధ్యాత్మికత అన్నదే దూరం అయిపోతుంది వాళ్ళకి. ఈ సైన్స్ బాగా డెవలప్ అయ్యి, అందుకని అప్పుడు ఏం చేశారనమాట వాళ్ళు, ఈ విషయాలన్నీ బాహాటంగా తీసుకొచ్చారు. ఇవి వింటే మనం చేయగలుగుతామో చెప్పండి? మనం ఎదుటివాడికి చెడు చేయటానికి సాహసిస్తామా? అట్లాగే మనకున్న పరిస్థితుల్ని, మనకి చాలా చెడ్డ పరిస్థితులున్నాయి. చాలా బాధాకరమైన పరిస్థితులున్నాయి. మన ఆత్మీయులు లేరు, చనిపోయారు. మనకి ఎన్నో బాధ్యతలున్నాయి. వీటన్నిటి పట్ల మనకి ఒక స్పష్టమైన అవగాహన వచ్చేస్తుంది. ఎక్కడ మనం జంకం, చెదురుబాటు కాం. యెస్. దీన్ని బాధ్యతగా తీసుకుంటాం చక్కగా. ఇదంతా ఏంటి? మనకి, మనకి తగ్గట్టుగా వచ్చిన పరిస్థితులివి. ఇంకొకడు మన మీద వేసినవి కావు అన్న అవగాహన వచ్చేస్తుంది. దాంతో మనకి సగం దిగులు పోతుంది. ఇప్పుడు దిగులంతా ఎక్కడ? అవతల వాడు మన మీద వేశాడనే కదా! మనం చక్కగా హాయిగా జీవిస్తుంటే, ఎంతో మంచిగా జీవిస్తుంటే, మన మీదకి ఇవన్నీ వచ్చేసినాయి ఈ బాధలన్నీ అని కదా మన యొక్క అభిప్రాయం. దానివల్ల ఏమైంది? మనం దీని నుంచి తప్పుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే ఇవన్నీ నావే అన్న భావన వచ్చిందో, అప్పుడు సగం బాధ వెళ్ళిపోతుంది. అంతేగాని మనం ఈ కౌన్సెలింగ్‌లు, ఓ గందరగోళాలు అయి జేసి, ఇది జేసి మానసికంగా మెంటల్ ప్లేన్ ఇలాగ ఉంది. మరి ఆ మెంటల్ ప్లేన్‌ని ఇలాగ సరిదిద్దాలి. ఇవన్నీ ఇట్లా కాదు. అంటే అదొక పద్ధతి. దాన్ని కాదనటానికి లేదు. అట్లా కాకుండా మనం ఏం చేయాలన్నమాట, ఇది మనదే. యెస్. అనుకుంటే ఒక్క క్షణంలో మాయమైపోయినాయి మొత్తం. బాధంతా మాయమైపోయింది. ఒక్క క్షణంలో. ఎందుకని అనుకోవాలి అట్లాగా? ఉన్న పరిస్థితి ఇది. ఉన్న ఏర్పాటు ఇది. క్రియ, ప్రతిక్రియ. ఇది సామాన్యమైనది కాదిది. ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి ఆచరణకి సంబంధించింది. మొత్తం మన వైపుకే వచ్చేస్తాయి. అన్నీ ఎక్కడివి? మనవే, మనం చేసినవే, మనం మాట్లాడినవే, మన ఆలోచనే మన చుట్టూ వచ్చేసింది. అంటే ఎవరిని తిడతావు నువ్వు? ఎవరిని మనం తప్పు పడతాం? ఇక దెబ్బకి అయిపోతుంది. ఇక దీని నుంచి ఎట్లా మనం తప్పుకోవడం? యెస్. ఇది ఉంది. ఇది మనదే. అందుకనే ఇట్లాగా బాధ అనుభవిస్తూ ఎళ్ళాల్సిన పని లేదు. దీన్ని మళ్ళీ మనం సర్దుకోవటాన్ని ఎలాగా? నెక్స్ట్ దానికి నిన్నటిది ఇవాళ వచ్చింది కాబట్టి, రేపు ఏంటి? రేపుటిది కూడా మనం ఇదే సమయంలో ఈ బాధ నుంచి విముక్తి చెందుతూ, మళ్ళా రేపటికి రెడీ చేసుకోవటం. బ్రహ్మాండమైన జీవితం వస్తుంది రేపు. సో, మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. ఇంకా మంచి ఉజ్వల భవిష్యత్తుకి ఎట్లా వెళ్తాం. స్వస్తి.